రామకృష్ణారెడ్డి షర్మిలపై చేసిన ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా షర్మిలపై సజ్జల విమర్శల వర్షమే కురిపించారు. ఈ నేపథ్యంలో షర్మిల సజ్జలపై తీవ్ర ఆరోపణలు చేశారు. సజ్జల తన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటున్నారని, వైఎస్ఆర్ బిడ్డను పట్టుకుని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా అని ఫైర్ అయ్యారు. అధికారం మదం తలకెక్కిందా అంటూ తీవ్రస్థాయిలోనూ మండిపడ్డారు. పేమెంట్ తీసుకుని తనను సునీతను నానా రకాలుగా హింసించారంటూ షర్మిల మండిపడ్డారు. సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జల జగన్కి సలహాదారుగా ఉండడం జగన్ చేసుకున్న కర్మ అని, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ షర్మిల హెచ్చరించడం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అమరావతి నుంచి అందిస్తారు. సాంబశివరావు. చందు మనం చూసినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్ షర్మిల అయితే మాత్రం తీవ్రంగా ఆరోపణ అయితే చేసినటువంటి పరిస్థితి. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని తిప్పికొట్టే క్రమంలో ఆమె అయితే మాత్రం పరుష పదజాలంతోనే విరుచుకుపడిందని మనం చెప్పాలి. ముఖ్యంగా మనం అందరం కూడా చూసినట్లయితే అందరికీ షర్మిల ఒక ఏదైతే చేసిందో ఆరోపణలు, సజ్జల రామకృష్ణారెడ్డి మరియు ఆయన కుమారుడు కూడా పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మరి తను తిట్టిస్తున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నది షర్మిల అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఏ విధంగా మాట్లాడుతున్నామంటూ కూడా ఆయన పైన విరుచుకుపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి నీకంటే కూడా నేను ఎక్కువ సేవ చేశాను. గతంలో జగన్మోహన్ రెడ్డి పట్ల ఆయన జైల్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఇతర కార్యక్రమాల్లో కానీ నేను ర్యాలీలు చేసి జై జగన్ అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా అందరికీ కూడా జై జగన్ అనే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సూచనలు చేస్తున్నానంటూ కూడా ఆమె సూచనలు చేసింది. అమ్మఒడి ఇస్తానన్నారు, అది ఇవ్వడం ఇద్దరికి కుటుంబాలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నారు, అది ఇప్పటివరకు జరుగుతుందా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి ఇస్తానని చెప్పాడు, అవన్నీ కూడా జరుగుతున్నాయి అని కూడా చెప్పడం జరిగింది. వైఎస్ వివేకాకి ఉన్నటువంటి గొప్ప మనసు కానీ గొప్ప నాయకత్వ లక్షణాలు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎవరికి కూడా లేవు. కాబట్టి ఆయన హత్యకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి రాలేదని కూడా పరుష పదజాలంతో అయితే ఆయన ఆమె మాట్లాడితే చాలా బాధగా చేపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో ఆయన ఇప్పుడు మాట్లాడే మాటల కంటే కూడా గతంలో నేను చాలా బాగా తిరిగాను, చాలా బాగా జగనన్న గురించి పోరాటాలు చేశాను, నా పరిస్థితి ఏమైంది, నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. పెయిడ్ ఆర్టిస్టులతోటి పెయిడ్గా మాట్లాడించడం కాదు, దమ్ముంటే నాతోటి డైరెక్ట్గా మాట్లాడాలంటూ కూడా ఆమె ఏదైతే మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసినట్లయితే ధర స్థిరీకరణ చేస్తారని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు, దాన్ని చేశారంటూ కూడా ఆమె ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అలాగే మద్యపాన నిషేధ విషయానికి వచ్చేసరికి మద్యపాన నిషేధం గురించి కూడా ఆమె మాట్లాడుతూ సజ్జలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నవన్నీ కూడా ఇవ్వకుండా చేయమంటే దీని ఈ రోజున రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. కాబట్టి మాట తప్పని మనం తిప్పని అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పడం మనం తిప్పడం కూడా చేస్తున్నాడంటూ దాన్ని వ్యతిరేకించడం కోసమే నేను వచ్చాను. కాబట్టి నా పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం మాత్రం తగదండు. అదేవిధంగా ఇక మీదట ఆరోపణలు కనుక చేస్తూ ఉన్నట్లయితే కనుక నేను మాత్రం ఊరుకునేదే లేదంటూ కూడా వైఎస్ షర్మిల అయితే మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద అటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటు షర్మిల ఇరువురి మధ్యన కూడా భారీ అగ్గిపుల్ల వేస్తే బగ్గుమన్నట్టుగా చాలా ఇక్కడ కాంట్రవర్సీ నడుస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో వైసీపీ పాలన పైన ఒక పక్క వైఎస్ షర్మిల ఏదైతే తన కంఠంతో సొంత అన్నను కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాడుతున్నానంటూ ఆమె చేస్తున్నటువంటి పర్యటనని అడ్డుకోవడానికే కేవలం ఈ యొక్క ఇవన్నీ కూడా చేస్తున్నారంటూ కూడా షర్మిల ఆరోపణకు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా అటు షర్మిల కానివ్వండి ఇటు సజ్జల ఇరువురికి మధ్యన మాత్రం పచ్చగడ్డేస్తే బొగ్గుమనే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ చివరికి ఏం జరగబోతుంది